Okay, dear students, good evening all of you. This is from SLD tutorials 9700204244. మేము సీతం ద్వారా ఫౌండేషన్ కోర్సు స్టార్ట్ చేసామని చెప్పాను. ఈ అకేషన్లో నేను ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ మీకు ఒక ఫౌండేషన్ కోర్సులో 8th, 9th, 10th స్టూడెంట్స్కి ఎట్లా ఉందో చెప్తున్నాను. ఇప్పుడు ఇట్ ఈస్ ఒకసారి క్వశ్చన్ వినండి. ఇఫ్ 9/4 to the power of x into 8/27 to the power of x minus 1 equal to 2/3, then find the value of x. This is the question now. This is how to solve it. ఇది మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లో ఉందన్నమాట. ఇప్పుడు మీకు ఈ సమ్ సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ బేసిక్ ఎక్స్పోనెంట్స్ అండ్ లాస్ ఆఫ్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ మనకి తెలియాలి. సో ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అనుకోండి. అంటే అప్పుడు ఈ టూ సైడ్స్ ద బేసిస్ ఆర్ ఈక్వల్, దెన్ వీ కెన్ ఈక్వేట్ ద పవర్స్. అంటే ఇక్కడ ఎంత అవుతుంది మనకి ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 2 అవ్వాలన్నమాట. సో ఆ బేసిస్లో ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేస్తాం. ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ 2/3 ఇచ్చాడు, రైట్ హ్యాండ్ సైడ్ 2/3 ఇచ్చాడు. సో 8/27 అండ్ 9/4ను కూడా బేస్ 2/3గా రాయగలిగితే దానికి సమ్ చాలా ఈజీగా ఉంటుంది. అది ఎట్లా రాయాలో చూద్దాం. ఇప్పుడు 9/4ని మనం 3²/2² రాయొచ్చు. ఫస్ట్ అది తెలుసుకోవాలి మీరు. 9/4ని 3²/2² రాయొచ్చు. హోల్ పవర్ ఎక్స్ ఉంది ఆల్రెడీ. అండ్ 8/27ని 2³/3³ అని రాయొచ్చు. అది మీకు తెలియాలన్నమాట మనకి. హోల్ పవర్ x minus 1 ఇది 2/3 ఇచ్చేది. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేశానంటే ఇది 3², ఇది 2², ఇది 2³ అండ్ 3³ కింద రాశాను. రాసిన తర్వాత ఇక్కడ మనకి 2/3 ఉంది, ఇక్కడ 2/3 ఉంది. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్స్ సరిపోయింది. ఇది లేదు మళ్ళీ మనకి. సో దీన్ని న్యూమరేటర్ కింద, దీన్ని డినామినేటర్ కింద మార్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 2²/3² హోల్ పవర్ ఈ ఎక్స్ కాస్త నెగిటివ్ నెంబర్ అవుతుంది అనమాట. ఎక్స్ కాస్త మనకి నెగిటివ్ సైడ్ అయిపోతుంది, నెగిటివ్ అవుతుంది. ఇది మామూలుగా రాసేయండి. 2³/3³ హోల్ పవర్ ఎక్స్ మైనస్ 1 ఈక్వల్ టు 2/3. నౌ ఇప్పుడు you know that the one of exponents a power m whole power n అందరికీ తెలిసింది a power m n. అంటే ఇక్కడ పవర్స్ రెండు మనం మల్టిప్లై చేయొచ్చు. ఆ దాంట్లో ఇక్కడ 2² 3² కాబట్టి మనకి డైరెక్ట్గా రాస్తున్నాను నేను. 2/3 హోల్ స్క్వేర్ అవుతుంది, ఇది 2/3 హోల్ క్యూబ్ అవుతుంది. దీన్ని 2 అండ్ దీన్ని 3 చేత మనం మల్టిప్లై చేస్తాం. అంటే ఏమవుతుంది మనకి? 2/3 హోల్ పవర్ -2x అవుతుంది అన్నమాట. ఇది ఎంత అవుతుంది చూద్దాం. 2/3 హోల్ పవర్ ఇక్కడ 3 ఆఫ్ x minus 1 అవుతుంది అన్నమాట. ఇది మనకి యాక్చువల్గా మనకి లాజిక్ అన్నమాట. ఇప్పుడు మనకి ఇంకొక ఎక్స్పోనెంట్ ఏంటి, లా ఏంటంటే ఇఫ్ వెన్ బేసిస్ ఆర్ ఈక్వల్ వీ కెన్ యాడ్ ద పవర్స్. అంటే మనకి ఎంత అవుతుందంటే 2/3 రెండు పక్కల బేస్ ఈక్వల్ కాబట్టి -2x ప్లస్ 3x minus 1 మనకి కలపచ్చు అన్నమాట, ఈక్వల్ టు 2/3. ఇదన్నమాట. సో ఇట్లా మనం ఏంటంటే ఒకే బేస్లో ఉన్నట్టుగా మనం చేసుకుంటే ఈ సమ్ చాలా మనకి ఈజీ అయిపోతుంది అనమాట. ఇది -2x. ఇప్పుడు మనకి ఎంత అవుతుందో చూద్దాం. ఇక్కడ -2x 3x - 3, సారీ ఇక్కడ 3x - 3, నేను ఇక్కడ రాంగ్ రాశాను. 3 × x - 1 3x - 3. ఇప్పుడు చూద్దాం చూడండి. ఇప్పుడు ఇక్కడ మనకి ఈ 3x - 2x x అంటే x - 3 అవుతుంది, x - 3. సో ఇక్కడ మనం -2x 2³ 3³ x - 1 అండ్ -2x ప్లస్ x x. ఇప్పుడు ఇది ఎంత అవుతుంది మనకి? 2/3 ఇక్కడ రాస్తున్నాం చూడండి. 2/3 ఇక్కడ రాస్తాను చూడండి, మీకు ఈజీగా అయిపోతుంది. 2/3
whole power minus 2x plus 3x, x minus 3 equal to 2 by 3. 2 by 3. 2 by 3 ఏం పవర్ లేనప్పుడు మనం 1 పెట్టుకోవచ్చు కదా, పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకి బేసిస్ ఇందాక నేను చెప్పాను కదా, బోత్ సైడ్స్ బేసిస్ ఈక్వల్, సో వీ కెన్ ఈక్వేట్ ద పవర్స్. సో ఆ ప్రకారం ఈ రెండు బేస్లు ఈక్వల్ కాబట్టి ఎక్స్ మైనస్ 3 ఈక్వల్ టు 1 కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు 4 మనకి అవుతుంది. సో ఇక్కడ మనం బ్యాక్ చెకింగ్ కూడా చేసుకోవచ్చు. మీరు 9/4ని ఎక్స్ ప్లేస్లో x4 వేసి ఇక్కడ 8/27 టు ది పవర్ ఆఫ్ ఎక్స్ మైనస్ 3 వేసుకుంటే ఇది ఖచ్చితంగా 2/3 మనకి వస్తుందన్నమాట. సో ఇది స్టూడెంట్స్ మనకి ఈరోజు ఈ ఫౌండేషన్ కోర్సులో మనకి ఈ ఎక్స్పోనెన్షియల్ పవర్స్, లాస్ ఆఫ్ ఎక్స్పోనెన్షియల్ పవర్స్ ఉపయోగించి ఎలా సాల్వ్ చేయాలనేది నేను ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మటుకు మర్చిపోకండి. సో మీకు ఆఫ్లైన్ క్లాసెస్ కావాలంటే సీతం ద్వారా మీరు ఈ నెంబర్ కాల్ చేస్తే I will tell you and I will give you the address in the description also, you can see, and if you can call me also, you can call me also. So friends, bye all of you.